కాంగ్రెస్ పార్టీలో మస్తు ప్రజాస్వామ్యం ఉంటది. గదేనుల్లా ఎవ్వరు ఏమన్నా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఒకళ్ళు చెప్పిన దానికి ఇంకోళ్ళు చేసేదానికి సోపతే ఉండదు. వాళ్ళకి ఏమనిపిస్తే అదే చేస్తారట. ఇన్నొద్దులు ఆడిడైందా గాని ఇవాళ కండ్లారా చూసిన. మీరు కూడా చూడండి. ప్రజాపాలన దినోత్సవం ఏమో గాని కాంగ్రెస్ పార్టీల పాలన ఎంత చక్కగుందో చూడుండ్రి. సెప్టెంబర్ 17 కాబట్టి జనగామ కాడ కూడా జెండా ఎగరేసిండ్రు. అక్కడ వేసిన స్టేజి మీద జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సార్ కూర్చునే వరకు అసలు పంచాది మొదలైంది. సర్కార్ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ లా ఆయనను ఎట్లా స్టేజ్ మీద కూర్చోబెడతారని గాయి చేసిండ్రు. స్టేజ్ మీదకి ఉరికిండ్రు. లెక్క ప్రకారం అయితే కారు పాటోళ్ళు లొల్లి చేయాలి, కానీ ఇక్కడ షెయి పాటోళ్ళే చిన్నగా లొల్లి చేయలే. ప్రతాప్ రెడ్డి సారు మనుషులు మిగిలిన కాంగ్రెస్ వాళ్ళు చాలా సేపు వాదలాడుకున్నారు. పోలీసులు చెప్పినా అయినలే, ఆఫీసర్లు చెప్పినా అయినలే. ఇక ఇట్లయితే కథ ముంగడ పడేటట్టు లేదని ఆయననే పోయి స్టేజి ముంగటున్న కుర్చీలో కూర్చున్నాడు. కానీ చూసిండ్రా, ప్రజాస్వామ్యం అంటే ఇది. పక్క పార్టీలు తప్పు చేస్తేనే కాదు, సొంత పార్టీలు ఉన్నోళ్ళు తప్పు చేసినా స్టేజ్ మీదకి వెళ్ళి దించి కింద కూర్చోబెట్టిండ్రు. కానీ చిన్న చిన్న ముచ్చట్ల కాడ ఇంతింత లొల్లులు చేస్తున్నారు. అసలు కాడ మాత్రం వెనకకెళ్ళి ఏనుగులు పోయినా పట్టించుకుంటలేరని వాళ్ళ పార్టీలు ఉన్నోళ్ళే మాట్లాడుకుంటున్నారు. పాపం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ తరీకల వాళ్ళు పనిచేద్దామన్నా చేయనిత్తలేరట. అంతా బయటికెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పినట్టే చేయాల్సి వస్తున్నదని చాలా మంది బాధపడుతున్నారు. ఇక వర్ధన్నపేట కాడ ఇంకో కథ అయింది. జెండా ఎగరేసినాక తెలంగాణ పాట పాడాలి, కానీ ఏం చేసిండ్రో చూడుండ్రి. జయ జయ హే తెలంగాణ జననీ తెలంగాణ ఒక్కటైన చేతనం తరతరాలు చెందగల తల్లి నీరాజనం. ఇదన్నట్టు ముచ్చట. ఆ జెండా ఎగరేసిన ఆయన చోటా మోటా లీడర్ కాదు, ఎమ్మెల్యే సారు. మొన్నటిదాకా పోలీసుల దాంట్లో పెద్ద కొలువుల చేసి వచ్చిండు. అయినా కూడా తెలంగాణ పాట నోటికి రాకపోయే వరకు అందరూ నవ్వుకున్నారు.